వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా. మొన్న చాట్ విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడైతే నేను టోటల్గా వీడియో తీశాను. అదంతా ఈరోజు అప్లోడ్ చేస్తాను. చూడండి యాంబియన్స్ ఎంత బాగుందో. నిజంగానే మనం విలేజ్ స్టైల్లో తింటున్నట్టు అనిపిస్తుంది కదా. అండ్ ఈ దహీ పూరి అయితే చెప్పనక్కర్లేదు, ఎంత టేస్టీగా ఉందో. చోలే భటోరే క్వాంటిటీ బాగుంది, బట్ టేస్ట్ ఓకే ఉంది. నాకైతే వీళ్ళ యాంబియన్స్ బాగా నచ్చింది. ఆ విలేజ్ వైపు తేయడానికి ఆ చైర్స్ కానీ ఆ మోడల్గా సిట్టింగ్ కానీ చాలా బాగుంది. ఈ చెఫ్ బాగా చేశారనమాట. అదే నేను ఇక్కడ వీడియో తీస్తూ చెప్తున్నాను. మిల్క్ షేక్స్కి వాటన్నిటికీ బాగుంది. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు చాలా తక్కువ ప్లేస్లోనే మంచిగా అన్నీ అరేంజ్ చేసుకున్నారు. దహీపూరి ఎవరు చేశారని అడిగితే నేనే అని చెప్తున్నారు. చాలా బాగుందని వాళ్ళని అప్రిషియేట్ చేశాను. ఏదైనా బాగుందని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడ మా పాప అందరితో మంచిగా హాయ్ చెప్పి మాట్లాడుతుంది. ఈ ఆంటీ రమ్మంటే మాత్రం వెళ్ళలేదు, లాస్ట్కి వెళ్ళిందిలేండి. అసలు వెళ్ళనంటే వెళ్ళనంది. అండ్ ఇక్కడ ఒక ఫోటో కార్నర్ కూడా వీళ్ళు పెట్టారనమాట. చాలా బాగుంది. ఎవరైనా అలా ఆ ఐటమ్స్ వచ్చేలోపు ఫొటోస్ దిగాలనుకుంటే కూడా ఫొటోస్ దిగచ్చు. అండ్ ఓకే, ఎట్ ఏ టైం మనకి ఒక 6-7 ఫ్యామిలీస్ అయితే తినేయచ్చు. మంచిగా ఉంది సీటింగ్. చూసారు కదా, లైట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ అంబ్రిల్లా థీమ్ అండ్ స్కూటర్ పెట్టారు, బాగుంది. అండ్ ప్రతిదీ కూడా వేస్ట్ చేయకుండా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నీ తయారు చేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఇన్సెన్స్ వాటర్ కూడా మనకి ఏదైనా ఫ్రూట్స్ కానీ వాటన్నిటిని కూడా వాటర్లో డైల్యూట్ చేసి అవి మనకి వాటర్ లాగా ఇస్తారు, చాలా బాగుంది. అండ్ ఈ పానీపూరి వాటర్ కౌంటర్ చాలా బాగుంది. బట్ మేము వెళ్తున్నప్పుడు అది వర్కింగ్లో లేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వర్కింగ్లో ఉంది. విడిగా అయితే ఇలా వాటర్ అన్నీ వాటిలో పోసి పెట్టారు. అండ్ ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక కొత్త వైబ్ మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం బోర్గా ఫీల్ అయినప్పుడు వెళ్ళి మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఇదైతే మన మమతా రోడ్లో కియా షోరూమ్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ మనకి రోడ్లో ఉంటుంది. చాలా వాకబుల్ రోడ్డుకి కూడా. చూసారు కదా, డ్రమ్ని కూడా ఎంత బాగా టేబుల్ లాగా యూటిలైజ్ చేసుకుంటున్నారో. మీరు కనుక ఖమ్మంలో ఉన్న వాళ్ళు నా ఈ వీడియోని చూసినట్టయితే తప్పకుండా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, చాలా బాగుంది. అండ్ వీళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ గురించి కూడా చాలా బాగా ఒక ఫ్లెక్స్లో పెట్టారు, నైస్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.